వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజైతే జాను వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇది జాను వాళ్ళ స్కూల్ మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే అనమాట. జాను అయితే యూకేజీ కంప్లీట్ అయిపోయింది. ఈ బుడ్డి పిల్ల చూడండి బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని వచ్చింది. అందరూ ఈ అమ్మాయి వైపే చూస్తున్నారు. భలే క్యూట్ ఉంది అసలు స్పెట్స్‌లోన. ఇంకా పిల్లలైతే డాన్స్ చేశారు. ఎంత ముద్దుగా అనిపించిందో అసలు. నాకైతే జానుని ఎప్పటినుంచో డాన్స్ స్కూల్‌లో జాయిన్ చేయాలని ఉంది. కానీ అది ఎప్పటికి నెరవేరుతదో చూడాలి మరి. ఇప్పుడు ఈ డాన్స్ మాస్టర్ చెప్పడం అనే కాదు, వాళ్ళు చేయడం కూడా చాలా సింపుల్‌గా చేసేస్తున్నారు. భలే సరదా అనిపించింది చూసినంత సేపు. ఇంకా పిల్లల స్పీచ్ ఇవన్నీ కన్నా నాకైతే డాన్స్ వచ్చినప్పుడు మాత్రం అలా చూసుకొనున్నాను. ఇంకా ఫైనల్‌గా జానుకైతే ఇలా అనమాట గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందని జెప్పేసి క్యాప్, కోటు ఏశారు. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ మేమందరం ఫుల్ జోకులేసుకున్నాము. వీళ్ళకి చిన్న పిల్లలు వీళ్ళకంట గ్రాడ్యుయేషన్ డే అంట చూడు అని జెప్పేసి కొంచెం సరదాగా అనిపించిందిలెండి. కానీ ఒకప్పుడు గ్రాడ్యుయేషన్ డే అంటే నేను ఇంకోలా చూసేదాన్ని. ఇప్పుడు మాత్రం ఇలా చూస్తున్నాను. ఇంకా ఫైనల్‌గా స్కూల్‌లో నేనంతా కంప్లీట్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాను. నాకైతే కళ్ళు తిరిగేస్తున్నాయి అబ్బా! మధ్యాహ్నం టైం అయిపోతుందని చెప్పేసి వంటంతా చేసేసి తినకుండా ఎళ్ళిపోయాను. లేట్ అయిపోతానేమో అని జెప్పేసి. ఇంక ఇదిగోండి వండినవైతే అలాగే ఉన్నాయి. ఇంకా ములంకాడ, ఆలుగడ్డ కర్రీ, రసము, రైస్ అయితే వండేసాను. కానీ అక్కడ విపరీతంగా కళ్ళు తిరిగేసాయి అబ్బా! ఒక్కసారిగా వెళ్లి బాటిల్ నీళ్ళు తాగేసాను. అంతగనం ఆకలేసేసింది. ముందుగా ఎళ్ళిపోయానేమో అనిపిచ్చింది. వాళ్ళు చెప్పిన టైంకే ఎళ్ళా గాని చాలా లేటయింది. ఇంకొచ్చేసరికి 5:30 అయిపోయింది. ఇంకా ఆకలికి ఆగలేక రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు ఈ ఆకలి మీద తినగలనో, తినలేనో ఇంక అది కూడా చూసుకోవాలి. ఇంక నిన్నైతే చూపించాను కదా! గోంగూర పచ్చడి తీసుకున్నానని. ఇంకెలాగో టైమొచ్చిందని జెప్పేసి గోంగూర పచ్చడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. చాలా అసలు ఎంత బావుందంటే భలే టేస్టుందబ్బా! దీనికి తోడు అన్నం వేడి వేడిగుంటే ఇంకాస్త బాగుందనిపించింది. కానీ ఇప్పుడున్న కడుపు మంటకి అది వేడిగుంటే ఏంటి, చల్లగుంటే ఏంటి వేసేయడమే ఇంకా. ఒక విషయం అడుగుతాను. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. మీకెవరైనా ఇంపార్టెన్స్ ఇస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? భయపడతారా? నేనైతే మాత్రం భయపడతానబ్బా! ఖచ్చితంగా చెప్తున్నా భయపడతా. ఎందుకంటే ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళ వల్లే మళ్ళీ మనం బాధపడతాము. నాకదే భయము. చాలా టైమ్స్ లైఫ్‌లో ఫేస్ చేశాను. ఎవరైనా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని తెలిసిందంటే ముందుగానే గుండె దడొచ్చేద్ది. వద్దురా బాబు నాకు మీరెవ్వరు ఇంపార్టెన్స్ ఇవ్వకండి అమ్మ, తల్లి అన్నట్టయిపోద్ది. జస్ట్ ఫ్రెండ్స్ వరకే ఉంటా. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అవ్వనబ్బా! ఎన్ని సార్లు దెబ్బలు కాసానో ఈ క్లోజ్ ఫ్రెండ్స్ వల్ల. ఇంక అందుకే చాలా వరకు ఎవరితోటైనా ఒక ఫ్రెండ్‌షిప్ అంటే కొంతవరకే ఉంటాను. నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని తెలిసిందంటే మాత్రం చాలా వరకు వాళ్ళకి ఇంకాస్త దూరం అవ్వడానికే ట్రై చేస్తాననమాట. ఆ నొప్పి దారుణంగా ఉంటది. వాళ్ళ కలిగే బాధ. ఇంకా అదనమాట నా అభిప్రాయము. ఒకవేళ నాలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారేమో తెలుసుకుందామని కామెంట్ చేశాను. ఏమో తెలీదు. నాకు ఇంకొకళ్ళ కోసం వెయిట్ చేయడము, వెయిట్ చేపించడము అస్సలు నచ్చదు ఏ విషయానికైనా. ఇంక ఫుడ్ అది తినేసిన తర్వాత కొద్దిసేపు చల్లగాలికి బయటికెళ్ళాలనిపించింది. ఇంక తమ్ముడు సరిగ్గా అప్పుడే బయటికెళ్తున్నాడు. సరే తమ్ముడు నేను కూడా వస్తా అని చెప్పేసి ఇంక బండైతే ఎక్కేసాను. ఇంక మాకు దగ్గరలో ఉన్న పెద్ద గ్రౌండ్‌కైతే వెళ్ళాడు. ఇంక నేను కూడా అక్కడికే వెళ్ళి కొద్దిసేపు అలా వాకింగ్ చేశానబ్బా! ఇంట్లో అసలు టెంపరేచర్ ఎలా ఉందంటే అసలే ఫోర్త్ ఫ్లోరు దమాయించి కొడుతుంది వేడి. ఇంక ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇంక అలా సాయంత్రం అలా బయటకొచ్చేసి చల్లగాలికి హాయిగా అనిపించింది. ఇంక ఇంటికొచ్చేసానా వాటర్ తాగుదామని చూస్తే టిన్‌లో వాటర్ లేవు. మా తమ్ముడు ఏంటంటే ఈడొక మర్యాద రామన్ టైప్ అనమాట. "ఒరేయ్! వాటర్ లేవురా వాటర్ తీసుకురారా" అంటే టిన్నుతోటి తీసుకొచ్చి ఆ పక్కన ఇడిచాడు తప్ప ఇందులో వంపలేదు. అంటే ఎంతవరకు చెప్పామో అంతవరకే చేస్తాడు. అంతకు మించి నాకు సంబంధం లేదంటాడనమాట. ఇంక వాటర్ అయితే రాలేదు చూసుకునేసరికి వాటర్ రాలేదు. సరే ఇంక పక్కనైతే టిన్ ఉంది గదా! అని జెప్పేసి నేనైతే ఈ టిన్‌లోకి వాటర్ అయితే ఏసేసుకుంటున్నాను. టైంకి ఫుడ్ తినకపోవడం వల్లో, లేకపోతే ఈ వేడి తట్టుకోలేకో తెలీదు గానీ, ఈరోజు చాలా అనీజీగా ఉంది. అసలు ఆకలి మీదొచ్చాను. సరే తినడం గూడా తినలేకపోయాననమాట. ఏమో మరి అది విపరీతమైన ఆకలికలా తినాలనిపించలేదో, లేకపోతే ఈ వేడికలా తినాలనిపించలేదో తెలియలేదు. ఇంకేదోలా తినేసాను. ఇది చూడండి అసలు పాస్తా అనుకోని ఆ పాస్తా ఎలా వేస్ట్ చేశారో. నేనెప్పుడు చేసినా సరే పాస్తా ఇష్టంగా తినేవాళ్ళు. ఈసారి మాత్రం ఇన్‌స్టంట్ పాస్తా అంట తెప్పించుకున్నారు. ఇద్దరూ తినలేదు. చివరికి మా తమ్ముడు గూడా అనేసాడు, "అక్క నువ్వు చేసినట్టు లేదక్క ఇది. అదొకలా ఉందనేసాడు." మంచి పనిలే ఏదైనా తెలియాలి అప్పుడప్పుడు మన విలువ అని అనిపిచ్చింది. ఇంక రసం చేశాను గానీ అది గిన్నెలోకైతే ఎయలేదు. ఈరోజు వంట అంతా పరుగున సాగిపోయింది. ఎందుకంటే జాను వాళ్ళ స్కూలుకి టైం అయిపోతుందని గాబర్లోన తమ్ముడైతే ఇంట్లో ఉన్నాడు. వంట టైంకి చేసియాలి. వాడి కోసం గబగబా వంట చేసైతే పరుగున పారిపోయాను గానీ, ఏది ఎందులోకి సర్దాలో అందులోకి సర్దకుండా ఎళ్ళిపోయాను. ఇంక ఈవినింగ్ బయటికెళ్ళిపోవడం వల్ల ఇంక కిచెన్ గూడా క్లీన్ చేయలేదు. నాకైతే అనిపిచ్చింది, అబ్బా! ఈ పనులు సరిపోతున్నాయి
ఈ ఒక్క క్షణం బయటికెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు అనిపించి, ఇంక బయటికెళ్ళొచ్చి ఇప్పుడైతే మాత్రం అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఏమో ఒక్కోసారి విసుగొచ్చేస్తదిలెండి. టైంకి చేయాల్సిన పని కూడా ఒక్కోసారి పెండింగ్ పెట్టేస్తాను. ఈరోజు అలాగే 1 అవర్ లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ క్లీనింగ్ అదంతాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఈ కర్రీ వండాను. ఈ కర్రీ అయితే ఉంది, రసం ఉంది, కొంచెం రైస్ వండిస్తే సరిపోద్ది. ఇంక ఈ రోజుకైతే నైట్‌కి పెద్ద వంట అయితే పని లేదు. ఇంక అందుకే స్టవ్ అది నీట్‌గా క్లీన్ చేసేస్తున్నాను. ఒకవేళ వంట అంతా చేసిన తర్వాత ఒకవేళ నిద్రొచ్చిందంటే పడుకుంటూ పోదాము అనేసే ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఆ తర్వాత చూసుకోవచ్చులే, చిన్న చిన్న క్లీనింగే కదా! మార్నింగ్ లేసి చేసుకుందామని మంచిగా అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక రైస్ అయితే పెట్టేద్దామనైతే ఇంక రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ రసము, కర్రీ ఉన్నాయి కాబట్టి పెద్ద బెడదేం లేదు ఇప్పుడు వంట పరంగా. ఇంక అందుకు కొంచెం రైస్ అలా ఏరేసుకొని రైస్ అయితే పెట్టేస్తున్నాను. మొన్నటి వరకు మా వారు సమ్మర్ హాలిడేస్‌కి ఎక్కడికి ఎళ్ళకండమ్మా ఇంట్లోనే ఉండండి అని అన్నారు. మరి ఆయనకి ఏమనిపించిందో, అమ్మ పిల్లలందరూ ఎళ్తున్నారు కదా! జానుని తీసుకెళ్తే తీసుకెళ్ళమ్మా మీ అమ్మాళ్ళ ఇంటికి అని చెప్పారు. నాకు అస్సలు ఇష్టం లేదు. సీరియస్‌లీ చెప్తున్నాను. మొన్న 10 డేస్ ఊర్లో ఉన్నాను గానీ, ఎందుకు ఈ 10 డేస్ ఉన్నాననే ఫీల్ వచ్చింది. ఎంతకి అయినా అమ్మ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఊర్లో స్ట్రెంత్ లేరబ్బా! ఎవ్వరు లేరు చాలా వరకు. జానుకి ఆడుకోవడానికైతే మా వీధి కల్లా ఒకే ఒక్క మా చిన్నన్న వాళ్ళ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అసలు మా టైం అప్పుడైతే మేము వీధికి 20 మంది పిల్లలు ఉండేవాళ్ళం. ఎంత చక్కగా ఆడుకునేవాళ్ళమో అసలు. మాకు బోరే అనిపించేది కాదు. నాకైతే మొన్న ఎళ్ళినప్పుడు చాలా బోర్ కొట్టింది. అలా ఎళ్ళి ఆ కళ్ళాల్లోనే ఉండేదాన్ని. ఇంక ఈ ఫోన్‌లో వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం అవన్నీ చేసుకునేదాన్ని. ఇంక జాను గూడా ఎండకటు ఆ వీధని, ఈ వీధని తిరగడమే తప్ప పిల్లలు ఎవ్వరు లేరబ్బా! కొంచెం నాకైతే బాధనిపించింది. అసలు ఉంటే ఈ పాటికి ఎవరిళ్ళ కాడ వాళ్ళు ఉండుంటే వీధిలోని పిల్లలు ఎందరు ఉండేవాళ్ళో అని అనిపించింది. కానీ ఎవరు బతుకు తెరువు కాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోతున్నారు కదా! కానీ సీరియస్‌లీ కొన్ని ఇళ్ళలకైతే తాళాలేసున్నాయి. అది చూసినప్పుడు మాత్రం చాలా బాధనిపించింది. మా స్కూల్ టైమ్‌లో అటు సైడ్ తిరిగితే ఎంతమంది పిల్లలు, ముసలోళ్ళు, పెద్దోళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఒకే ఒక మా జనరేషన్ దాటేసరికి ఇంకా ఆ తర్వాత నుంచి స్ట్రెంత్ తగ్గిపోయారు బానేని. నాకైతే ఒకటే అనిపిస్తుంది. వీలైతేనే వెళ్ళాలి ఊరు దాటి. లేకపోతే మన ఊర్లో మనం ఉండడం చాలా బెటరు. నాకైతే మేమెంత త్వరగా మా ఊరు మేమెళ్ళిపోతామా, ఎంత త్వరగా ఈ లోన్‌లు ఇవన్నీ క్లియర్ చేసుకుంటామా అనే ఫీలుంది. కానీ ఇవన్నీ అయ్యేసరికి ఇంకో 10 సంవత్సరాలవుతది. ఆ 10 సంవత్సరాల కల్లా ఇంకెన్ని లోన్‌లు పెట్టుకుంటామో, అసలు ఈ ముడుల్లో నుంచి బయటికి రాలేము, మన మట్టి మనం ఎక్కలేము అనే ఫీలనమాట. ఒకప్పుడు పిల్లల చదువుల కోసమని, కడుపు నిండా తిండి కోసమని ఊరు దాటేవాళ్ళు. ఇప్పుడు మాత్రం లగ్జరీ లైఫ్‌ల కోసం ఊర్లు దాటుతున్నాము. ఎందుకు మమ్మల్ని గూడా మేము కలుపుకుంటున్నాము. అందరిని అని కాదు. మేము గూడా అందులోకే చెందుతాంలెండి. కానీ ఎవరి మట్టి మీద ఎవరికి ఆశ ఉండదు చెప్పండి. అలా అనుకోనొచ్చి ఇరుక్కుపోతాము. మన ఊరికి మనం ఎళ్ళలేకుండా. చూడాలి ఎప్పటికి ఎళ్తామో ఏంటా అనేది. కానీ మాకు ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మాకున్న కోరిక ఒకటే. మా ఊరు మేమెళ్ళిపోయి, మా వ్యవసాయం మేము చూసుకోవాలి, చేసుకోవాలని ఆశ. అది ఎంతవరకు దేవుడు చూస్తాడో చూడాలి. ఇంతకు ముందైతే చెప్పాను కదా! మిషను సర్వీస్‌కిచ్చామని చెప్పేసి. ఇంక అదైతే నేను ఫిట్ చేయలేదు. ఇంక ఇదైతే మంచి తొడాలి. చాలా రోజులయిపోయింది ఇక్కడ పెట్టేసి వదిలేసి. చాలా దుమ్ము పట్టేసింది. ఏంటో గ్యాస్ సిలిండర్‌లయితే ప్రాబ్లమ్ వచ్చింది గానీ, బయట టిఫిన్ షాపులయితే మా ఏరియాలో అన్నీ క్లోజ్ అయిపోయినియి. ఒకే ఒక షాప్ ఉంది. అది 1 ఆర్ 2 డేస్‌లో క్లోజ్ అయిపోద్దని చెప్పేసారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సిలిండర్ అయిపోతే గూడా ఇంకా టిఫిన్ చేసేది లేదంట. ఇంకా ఆఫ్ చేసేస్తామని చెప్పారు. ఏంటో అందరం అదే కర్రల పొయ్యి పెట్టుకొని వండే టైం వస్తదా ఏమో మరి ఆ రోజు. అలాగైతే అపార్ట్‌మెంట్‌లో ఉన్నోళ్ళందరూ దిగిపోయి ఎవరు పార్కింగ్‌లో ఆళ్ళు కర్రల పొయ్యి ఎట్టుకొని వండుకోవాలి. మరి చూడాలి ఎలా ఉంటదేంటో పరిస్థితి. సిలిండర్‌లకైతే చాలా ఇబ్బంది పడుతున్నాము. అంటే ఒకేసారి బుక్ అవ్వట్లేదు. అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి. మరి చూడాలి ఇది ఎన్ని రోజులు నడుస్తదనేది. నేను మిషన్ నేర్చుకొని చాలా సంవత్సరాలయిపోయింది. ఇంకా బ్లౌజు ఇవన్నీ ఇప్పుడు కుట్టగలనో, కుట్టలేనో ఒకసారయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకా మిషన్ అయితే ఇలా సర్వీస్‌కి ఇచ్చానని తెలియగానే మా వారైతే ఫస్టు "అమ్మ నా లుంగీలు కుట్టియమ్మ ఇవి బయటికివ్వలేదు. అలాగే కట్టుకుంటున్నానన్నారు." సరే ఫస్ట్ మీ లుంగీలే కుడతానులెండి అని చెప్పాను. ఇంక అదంతా క్లీన్ చేస్తుంటే ఇంతలో రైస్ అయితే రెడీ అయిపోయింది. సరే ముందు రైస్ అయితే వార్చేద్దామని చెప్పేసి రైస్ అయితే వార్చేస్తున్నాను. నా పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నాను ఆ మిషను. అంతే కొన్నాను. కొన్ని తర్వాత గ్యాపొచ్చేసింది. మళ్ళీ ఆ తర్వాత దాని మీద ఎక్కలేదు, తొక్కలేదు. ఇంకిప్పుడైతే ట్రైలెయ్యాలి. చేసేశామన్నారు. ఇంకిదిగోండి నా బద్ధకం ఎలాగుందంటే, ఆ రోజు తెచ్చిన తర్వాత ఈ బ్యాగ్ దీని మీద పెట్టేసి ఇక్కడే పెట్టేశాను. ఇంకిప్పుడైతే ఇది మంచిగా ఫిట్ చేసియాలి. చాలా బావుంది. అక్కడ కుట్టేసరికి మంచిగొచ్చింది. హమ్మయ్య! అనుకున్నా. సరేలే అబ్బా! ఇన్నాళ్ళకి మంచిగొస్తుంది అన్నట్టు అనుకున్నా.
బ్లౌజులు మాత్రం మంచి ప్రాక్టీస్ చేసుకోవాలబ్బా! చేసుకొని నా బ్లౌజులు నేను మంచిగా కుట్టుకోవాలి. ఎందుకంటే చీరకు పెట్టిన కాస్ట్ కన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి పెట్టిన కాస్టే ఎక్కువైపోతుంది. సరేలే అక్కడ ఇక్కడ ఇద్దామంటే మాత్రం అసలు ఏవో ఎగుడు దిగుడు కుట్టి పడేస్తున్నారు. అదే బొటిక్‌లో ఇచ్చుకుంటే ఈ అమౌంట్ ఎక్కువ పడిపోతుంది. సరేలే బ్లౌజ్ బావుంటుందన్నా సరే రూ. 1000 చీరకి రూ. 1000 బ్లౌజ్ అవుతుంది. ఇదేం తలకాయ నొప్పిరా బాబు! అనుకున్నా సరే తప్పటం లేదు. సరే ఇప్పుడైనా సరే నా బ్లౌజులు నేను కుట్టుకుంటే హాయిరా బాబు! చీరలు తీసుకున్నా సరే బ్లౌజులకి ఎక్కువ అమౌంట్ పెట్టాననే ఫీలింగ్ లేకుండా పోతది. ఇంక ఫైనల్‌గా రైస్ అంతా అయిపోయింది. ఇంక అయిపోయిన తర్వాత ఇంక మిషన్ దగ్గరికైతే వచ్చాను. ఇంకా ఆయిలింగ్ అది చేశారు కదా! కొంచెం బాగా డస్ట్ పట్టేసింది. ఎందుకంటే అక్కడ పెట్టేసి అలా ఉంచేసాను. దానివల్ల కొంచెం ఆ డస్ట్ అంతా తుడిచేస్తున్నాను. నావైతే చాలా డ్రెస్సులయితే కుట్లొదిలేసాయి. జాను గౌన్‌లు గూడా కుట్లొదిలేసాయి. సరే ఒకసారి బయటికిద్దామని జెప్పేసి అడిగితే, ఒక్క డ్రెస్‌కే రూ. 50 అడిగారనమాట. కుట్టొదిలేసింది. అది కుట్టమని అడిగితే రూ. 50 అడిగారు. ఓయమ్మ! దీనికి బదులు నా మిషన్ సర్వీస్‌కిచ్చుకుంటే అన్నీ కుట్లేసుకోవచ్చు కదా! అన్నట్టు అనిపిచ్చింది. కానీ ఇంకా ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఆధారపడితే ఏమవుతది చెప్పండి? ఇంక ఈ మిషన్ తీసుకెళ్ళడానికి మా తమ్ముడు హెల్ప్ చేస్తాడని ఎదురు చూసి ఇంక టైం పొడిగింపు అయిపోయింది. ఇంకేదో నా మూడ్ బాగోని రోజు నా మూడ్ కవర్ చేయడం కోసం వాడు, "అక్క మిషన్ తీసుకెళ్దుమా" అన్నాడు. అంతే బుక్ అయిపోయాడు. ఇంకా వాడికి నాకు ఒకప్పుడు తగువయిందిలెండి. ఆ తగువునాడు అడిగాడు. అడిగితే ఇంక మనం మర్చిపోయాం ఇంక మిషన్ బాగయిపోవాలి ఫస్ట్. ఇంక పదరా అన్నాను. పాపం మొఖం మాడిపోయింది. ఇది ఇప్పుడు ఎల్దుమంటదనుకోలేదు. కానీ దీని కోపం తగ్గించడానికి నేను అన్నాను. బుక్ అయిపోయానురా బాబు అనుకోని. ఇంక వస్తున్నప్పుడు అన్నాడు, "అక్క నువ్వసలు ఎల్దుమంటావు అనుకోలేదక్క. నేను బుక్ అయిపోయానే బాబు" అనేసి అన్నాడు. "పర్లేదు లేరా ఏం గాదు పద తీసుకొనెళ్ళు" అని జెప్పేసి మిషన్ అయితే సర్వీస్‌కిచ్చాను. హమ్మయ్య! అనిపిచ్చింది. ఇంక ఇదిగోండి ఫస్ట్ మా వారు లుంగియే కుట్టేస్తున్నాను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాను. ఎందుకంట్రా ఈ ల్యాప్‌టాప్ రీస్టార్ట్ చేయడానికెళ్ళాను. మా తమ్ముడికి ల్యాప్‌టాప్ అవసరమంట. ఇక్కడికెందుకొచ్చానంటే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫై వాడుకోవడానికొచ్చాను. ఇంక మా ఇంట్లో అయితే వైఫై లేదు. ఇంకెప్పుడైనా నాకు వైఫై అవసరమైతే వీళ్ళింటికే వస్తుంటాను. ఇంకిదైతే రీస్టార్ట్ చేసేసి ఇంక మా ఫ్రెండ్‌తో అయితే సోదెట్టుకొని కూర్చున్నాననమాట ఫైనల్‌గా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.